ఇవాళ మనం తెలుగు ఆల్ఫబెట్, తెలుగు అక్షరాల గురించి నేర్చుకుందాం. తెలుగులో ఇంగ్లీష్లో లాగానే వవల్స్, కాన్సనెంట్స్ ఉన్నాయి. వవల్స్ని అచ్చులు అంటారు. అచ్చులు. ఇవి వవల్స్. ఇవి ఇప్పుడు ప్రస్తుతం టుడే అందరూ వాడుతున్నది మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రూ. దీన్ని అరు, అరు అని కూడా అంటారు. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అహ. సో మొత్తం ఎన్ని చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. మొత్తం అచ్చులు 16. ఇందులో 2 ఎక్స్టింక్ట్ డైనోసార్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అవి వాడట్లేదు. నౌ దే హావ్ బికమ్ obsolete or they're not using them. అవి ఏమిటవి? అలు, అలు. ఈ 2 కూడా కలుపుకుంటే అచ్చులు totally became 18. But this is the current count that's there in print. Okay. Next, let's look at the hallulu. Hallulu, consonants. Consonants, just like in English alphabet, తెలుగులో దీన్ని హల్లులు అంటారు. ఇవన్నీ ఉన్నాయో చూద్దాం. వీటిని 2 సెక్షన్స్లో విభజిస్తాం. ఫస్ట్ క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ. ధ మధ్యలో చొక్కలేదు, పొట్టలో. ధ, న, ప, ఫ, బ, భ, మ. సో దీన్ని కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. వర్గ అంటే ఏం లేదు, కేటగరైజేషన్, దాట్ రో. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ లెటర్ కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. సో 5 times 5, 25. ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ హల్లులు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ హల్లులు చూద్దాం. యా, రా, లా, వా, సా, ష, స, హ, అళ, క్ష, బండిర. ఇవన్నీ ఇందాక 25 కదా, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35,
36. సో మొత్తం కాన్సనెంట్స్ హల్లుల్లో తెలుగులో 36 ఉన్నాయి. 36 కాన్సనెంట్స్, 16 vowels. సో 52. బహుశా ఇది లార్జెస్ట్ ఆల్ఫాబెట్ ఏ లాంగ్వేజ్కైనా. మనం ఇంకా ఎక్స్టింక్ట్ డైనోసార్స్ని కలుపుకోలేదు. ఎక్స్టింక్ట్ డైనోసార్స్ గుర్తున్నాయా? అలు, అలు ఇవేమో వావల్స్. హల్లుల్లో కూడా కొన్ని ఎక్స్టింక్ట్ డైనోసార్స్ ఉన్నాయి. అవేంటవి? చ వర్గాలో చా అని ఒక అక్షరం ఉంది, జా. ఇవి కూడా ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు, కానీ కొన్ని పదాల్లో మనకి ఇంకా ఇవి వినిపిస్తాయి. జాబిలి, చాప, దాంట్లో చా జా వస్తుంది. వీటికి కొన్ని మరాఠీ, దాని తర్వాత కొన్ని మలయాళంలో కూడా కొన్ని ఇలాంటి సౌండ్లు ఉన్నాయి. యునిక్ సౌండ్లు, ఆ లాంగ్వేజ్కి యునిక్గా ఉంటాయి అవి. సో ఈ 4 ఎక్స్టింక్ట్ డైనోసార్స్ కలుపుకుంటే ద టోటల్ ఆల్ఫాబెట్ ఇన్ తెలుగు ఒకప్పుడు క్లాస్ 4 వాజ్ 56. దీని రూట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కంటే కూడా ఎక్కువ తెలుగులోనే ఉన్నాయి. ఓకేనా? సో ఇవి మన అచ్చులు, హల్లులు ఇన్ తెలుగు. నంబర్ గుర్తుపెట్టుకోవాలి.